సో ఐఏఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి, ఐఎఫ్ఎస్ అంటే ఏంటి, ఇంకా ఏమైనా అలాంటి సర్వీసెస్ ఉన్నాయా? ఇలాంటి సర్వీసెస్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే అంటే ఇవన్నీ కూడా దట్ కమ్స్ ఇన్ టు ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సర్వీసెస్ అనమాట. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో అత్యున్నతమైనటువంటి విలువ కలిగినటువంటి ఉద్యోగ స్థానాలు అనమాట అవన్నీ కూడా. సో నువ్వు ఐఏఎస్ అన్నావంటే ఇట్స్ ఏ డ్రీమ్. కొన్ని కొన్ని లక్షల ఫ్యామిలీస్ డ్రీమ్స్ ఉంటే ఆ లక్షల ఫ్యామిలీ ఒకరే ఆ కళను సాధికారత అంటే ఆ కళల్ని సాధించగలిగే ప్రయత్నం చేసేవాళ్ళు, పొందేవాళ్ళు కూడా అనమాట. అంత అత్యున్నతమైనటువంటి స్థానాలని ఎలా మనం పొందాలనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అనమాట. రైట్. సో మొదటగా ఈ ఒక్కసారి రైట్. సో మనం ఐఏఎస్ అనే ఎగ్జామ్ని ఎక్కడి నుంచి మనం ఎలా ఐఏఎస్ని ఎట్లా అచీవ్ చేయగలం అనేది మనం ముందుగా తెలియాలంటే ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇలాంటి దేన్నైనా చేరాలి అంటే ఎస్ ఆ టాపిక్ ఈస్ రిలేటెడ్ టు ద ఐఏఎస్. అంటే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయాలి అంటే ఎస్ ఏంటది నౌ చూడండమ్మా. సో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అన్నాను. ఇవి 3 పొందాలంటే ఈ మూడిట్లో ఏమైనా పొందాలంటే మనం రాయాల్సింది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క అంటే భారతదేశం మొత్తం మీద కండక్ట్ చేసినటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మనం మంచి ర్యాంకును పొందాలి. మళ్ళీ వినండి. ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్ అంత గొప్ప స్థానాలను పొందాలంటే మనం రాయాల్సిన టెస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఇది మొత్తం భారతదేశం అంతా నిర్వహించబడేటువంటి ఎగ్జామినేషన్ అనమాట. ఇంట్లో సర్వీసెస్ అన్నీ కూడా భారతదేశం మొత్తానికి సంబంధించి ఉంటాయి, లేదా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉంటాయి, కొన్ని జిల్లాలకు సంబంధించి ఉంటాయి. ఇలాంటి రాష్ట్రాలకి జిల్లాలకి మొత్తం కేంద్రానికి అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థానాలని పొందడానికి రాసే ఎగ్జామ్నే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటాం అనమాట. దీని గురించి మనం నేర్చుకుందాం. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎవరు కండక్ట్ చేస్తారంట? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిఎస్సి అని కూడా అంటారు అనమాట. సివిల్స్ అని సింపుల్గా అందరూ అంటారు. సివిల్స్ కొట్టాలి అంటారు. సివిల్స్ అంటే సివిల్ అంటే పౌరులు, సర్వీస్ అంటే సేవ, పౌర సేవ. మనం ఇందులో పొందే ఉద్యోగం ద్వారా మనం ఏంటి భారతదేశ పౌరులకి మనం సేవ చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి సేవ చేయడానికి ఆ భాగ్యాన్ని నోచుకోవడానికి రాసే పరీక్షనే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటాం అనమాట. సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిఎస్సి లేదా సివిల్స్ అని సింపుల్గా మాట్లాడేదాన్ని నేషనల్ వైజ్ భారతదేశం మొత్తంగా రాసేటువంటి పరీక్ష. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, పోటీ పరీక్ష. రైట్. మొత్తం భారతదేశంగా మొత్తాన్ని పరిచయం. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంట? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటా ఉంటాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, కేంద్ర వ్యాప్తంగా ఉంటాయి. అంటే దేశం మొత్తంగా కొన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి చేసేటువంటి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే వాటిని ఏమంటాం అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం అనమాట. అదే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాలకి నింపడానికి పరీక్షని కండక్ట్ చేసే లేదా ఆ ఉద్యోగాల యొక్క క్రమబద్ధీకరణ, ఆ ఉద్యోగాలకు సంబంధించి అన్ని చేసేదాన్ని ఏమంటాం? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ద స్టేట్ అంటాం. మన స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీపీఎస్సీ అంటారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారనమాట. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రమే, అంటే పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాలు మాత్రమే అది నింపగలదన్నమాట. అదే దేశవ్యాప్తంగా ఈ సివిల్ సర్వీస్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఆయా పోస్టుల్లోని నింపగలిగేది ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం అనమాట. యూపీఎస్సీ అని సింపుల్గా అంటాం. సో యూపీఎస్సీ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో అది అత్యున్నతం అంటే ప్రీమియర్, అంటే ఆ పోస్ట్ ఏమంటారంటే ప్రీమియర్ పోస్ట్ అంటామంట. చాలా ప్రీమియర్ అంటే ఏంటి? చాలా క్వాలిటీ ఉన్నటువంటి స్థానం అనమాట. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఐఏఎస్. ఐఏఎస్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలన, భారతీయ పరిపాలనా సేవ. గుర్తుంచుకోండి. ఇండియన్ ఐఏఎస్ అంటే అర్థం ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటాం అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటామంటే ఐఎఫ్ఎస్ అంటాం. ఇండియన్ ఫారెన్ సర్వీస్. అంటే ఇది భారతదేశంలో పౌరులకు సంబంధించినటువంటి వనరుల కల్పన ఇలాంటి వాటి గురించి
వారి యొక్క బాధ్యతలు తీసుకునే ఒక ఉన్నతమైన స్థానం ఏంటంటే, ఇంట్లో అమ్మ ఇంటి కుటుంబాన్ని ఎలా నడుపుతదో, అలాగే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక జిల్లా గాని, ఒక రాష్ట్రం గాని, ఒక దేశం గాని ఉన్న ప్రజలందరినీ ఆహ్, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అమ్మ ఇంట్లో పిల్లలకి ఇంట్లో ఉన్న మనుషులకి ఎలా సదుపాయం చేస్తుందో, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ పౌరులందరికీ వనరులను కల్పించడం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం కోసం ఓకే. ఇవన్నీ అడ్మినిస్ట్రేట్ చేసే వాళ్ళనే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటాం అనమాట. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ అంటాం అనమాట. అలాగే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అంటే భారతదేశానికి మిగిలిన దేశానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు, వ్యాపార విషయాల్లో గాని, దౌత్య విషయాల్లో గాని, లేదా డిఫెన్స్ విషయాల్లో గాని, సెక్యూరిటీ విషయంలో గాని, సర్వీసెస్ గాని, పీస్ విషయంలో గాని, ఇలా మిగిలిన దేశాలకి, మన దేశాలకు మధ్య ఒక మధ్యవర్తిస్తుగా, ఒక ఇంటర్ఫేస్‌గా ఉండేదేంటంటే, ఈ ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట. అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఒకటి దేశంలో ఉన్న పౌరులందరినీ సేవ చేసేది. ఇంకొకటి దేశంలో ఉన్న పౌరులు సేవల కోసం మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి వారితో అటువంటి ఆహ్, ఒప్పందాలను ఒడవడికలు ఇలాంటివన్నిటిని కూడా చేసేది ఏంటంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అయితే, ఇంకోటేంటి ఇండియాలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్‌గా జరిగేటట్టు ఒక రాజ్యాంగ విధానాలని మనం పౌరులు పాటిస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు చూసేది ఏంటంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అనమాట. అంటే రక్షణ ఎంత పౌరులకి రక్షణ కల్పించాలి. సో, రక్షణ బాధ్యత అంతా తీసుకునేదేంటంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్. ఇలాంటి గొప్ప గొప్ప ఉద్యోగాలకి రిక్రూట్ చేసేదేంటంట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. ఏ ఎగ్జామ్ ద్వారా చేస్తారంటే ఇలాంటి సర్వీసెస్‌కి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండ్ సివిల్స్ అని అంటారనమాట. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో ఈ మూడే కాదు. ఈ 3 మేజర్ అవ్వచ్చు. బట్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ వి హావ్. ఆ పోస్ట్‌లో కూడా మనల్ని రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతదనమాట. సో, ఇది అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కన్నా నేను ఇంతవరకు చదువు గురించి చెప్పాను. ఏ సీట్ పొందాలంటే ఏం చేయాలి? దానికి కాంపిటేటివ్ అన్నాం. ఇది చదివేసిన తర్వాత జీవితంలో సెట్ అవ్వడానికి, సెటిల్మెంట్ కావడం కోసం ఏ సర్వీసెస్‌లో నువ్వు ప్రజలకి నేను టీచర్ అయితే నేను పిల్లలకు సేవ చేస్తున్నాను. అలాగే ఐఏఎస్ అయితే పిల్లలు కాదు. మనం జిల్లాలో గాని, రాష్ట్రంలో గాని, దేశంలో అందరికీ సేవ చేయొచ్చనమాట. అంటే ఎంత పై స్థితికెళ్తే అంత ఎక్కువ నువ్వు సేవ చేసుకునే అవకాశం దొరుకుతూ ఉంటదనమాట. సో, ఆ స్థాయి అందుకంటున్నా ఎయిమ్ హై. నువ్వు ఎంత మందికి సేవ చేయగలిగితే అంత స్థాయిలోకి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎంత స్థాయికెళ్తే అంత మందికి నీవు సేవ చేసే భాగ్యం అనేది నీకు కలుగుతూ ఉంటదనమాట. సో, అందుకనే అంటున్నాను. ఇంత గొప్పమైనటువంటి భాగ్యం అంత సర్విస్ అంటే సేవ చేయగలిగే అదృష్టం ఎవరికి దొరుకుతది. ఎంతమంది సేవ చేయాలనేది మీ మీద ఆధారపడి ఉంటది. సో, ఎయిమ్ హై. గో ఫర్ ఎయిమ్ ఫర్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇట్లాంటి ఆటికి మీరు ఎయిమ్ చేయండి అంటున్నాం అనమాట. ఎక్కడో ఆగిపోకూడదనమాట. సో, ఇలాంటి ఓకే. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌ను మనం ఏం చేసాం? మరి ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎలా అచీవ్ చేయాలి? ఎలా రాయాలి? అది ఎలా ఉంటదనే దాని గురించి మనం నేర్చుకుందాం. నేను చెప్తున్నాను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది టాప్ మోస్ట్ పోస్ట్‌కి రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ అనమాట. రైట్. ఇది ముఖ్యంగా 3 దశలుగా జరుగుతుంటది. ఇది టఫెస్ట్ 3 దశలు కలిపి 2 సంవత్సరాల వరకు పడుతుందనమాట. చూడండి ఎలా ఉందో. ఇది మొదటగా 3 ఫేజ్‌లో మొదటి దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటామట. ప్రిలిమ్స్ అని కూడా అంటాం సింపుల్‌గా. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదా ప్రిలిమ్స్‌లో 2 పేపర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ మీరు చూస్తారు కదా! ఏబీసీడీ అట్లాంటివి. సో, ఆబ్జెక్టివ్ టైప్ 2 పేపర్‌లుంటాయి. ప్రిలిమ్స్ అంటాం. మొట్టమొదటిసారిగా సివిల్స్ అనేది 3 స్టేజ్‌లో జరుగుతది. మొదటి దాన్ని ప్రిలిమ్స్ అంటాం. రెండో దాన్ని మెయిన్స్ అంటాం. ఆ మెయిన్స్‌లోనే రిటన్ టెస్ట్ ఉంటది. ఇంటర్వ్యూ కూడా ఉంటదన్నమాట. అంటే థర్డ్ స్టేజ్ కింద ఇంటర్వ్యూ కింద కన్సిడర్ చేసుకుంటే మొత్తంగా ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కలిపి ఒకటే స్టేజ్ అన్నమాట. అంటే 2 స్టేజ్‌లు ఒకటి ప్రిలిమినరీ స్టేజ్ రెండోది ఏంటి మెయిన్ స్టేజ్. మెయిన్ స్టేజ్‌లో ఒకటి ఏంటి రిటన్ టెస్ట్ ఉంటది. ఇంకోటి ఇంటర్వ్యూ ఉంటదన్నమాట. ఈ 3 దశలను దాటితేనే ఈ 3 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలిగితేనే నువ్వు ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ గాని ఇలాంటి సర్వీసెస్‌లో మనం కూర్చునే అవకాశం అనేది మనకి దొరుకుతూ ఉందన్నమాట. సరే. ఇప్పుడు మొదటగా చూసేది ఏంటి మనం ఫేస్ చేసేది ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అన్నమాట. సో, ప్రిలిమ్స్‌లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి 2 ఆబ్జెక్టివ్ టైపే. మొదటి పేపర్‌ని జనరల్ స్టడీస్ పేపర్ అంటాం. రెండో పేపర్‌ని మనం ఏమంటామంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాను. నేను కిందటి వీడియోలో కూడా నేను చెప్పింది అదే. మనిషి చిన్నప్పటి నుండి నేర్చుకోవాల్సింది డోంట్ గో ఫర్ ఎ క్వెషన్ ఆన్సర్ మెథడ్ కాదు. టెక్స్ట్ బుక్‌ని వీళ్ళు కూడా ఈ సివిల్ సర్వీస్ వాళ్ళందరూ కూడా మన ఏపీఎస్‌సి మన 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 ఆంధ్రప్రదేశ్ బుక్స్ గాని, లేదా అలాగే మిగిలిన స్టేట్స్‌లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ గాని, లేదా ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ లాంటి టెక్స్ట్ బుక్స్ క్లాస్ 10 వరకు చదువుతారు.
ఈ ప్రిలిమ్స్ రాయడానికి అవి చదువుతారు. అంటే అర్థం చేసుకోండి. మనం చదువుకునే స్థాయిలో చదవట్లేదు. ఉద్యోగం సంపాదించడం కోసం ఇవే మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అవుతున్నాం. మీకే తెలుస్తది చాలామంది మిమ్మల్ని మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని అడుగుతారు. మీ దగ్గర మ్యాథ్స్ బుక్ ఉందా? మీ దగ్గర సైన్స్ బుక్ ఉందా? మీ దగ్గర లేదా సోషల్ టెక్స్ట్ బుక్ ఉందా? ఉంటే ఇవ్వండి అని ఎంతోమంది అడుగుతారు. ఎందుకంటే అక్కడ రాసే ఎగ్జామ్స్ అన్నీ వచ్చేవి మన ఈ 10థ్ క్లాస్ స్థాయిలో చదివినటువంటి బేసిక్ కాన్సెప్ట్సే వస్తుంటాయన్నమాట. సో ఏదో కాదు. అందుకే అంటున్నాను. మనం ఇప్పుడు చదువుతున్నప్పుడు మనం బాగా నేర్చుకోగలిగితే అప్పుడు మనకి ఎంతో అవకాశం అనేది అడ్వాంటేజ్ అనేది ఉంటదనమాట. సరే, ఇక్కడ మొదటి పేపర్ ఏంటంటాం అంటే జనరల్ స్టడీస్ అంటాం. ఇందులో ఉండేది ఏంటి మనం రోజు చదువుకునే సోషల్. అందులోనే జియోగ్రఫీ, హిస్టరీ అదే సివిక్స్, ఎకనామిక్స్ ఇవే ఉంటాయి. మనం రోజు చదువుకునే ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవే ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్స్. ఈ 10థ్ క్లాస్‌లో ఏమున్నా అవే అంతకన్నా ఎక్కువగా ఏమి ఉండవనమాట. ఎందుకంటే మనం ఇవన్నిట్లో ఉంటాయి. ఇందులో మ్యాథమెటిక్స్ ఉంటది. అది గో ఫర్ సెకండ్ పేపర్‌కి వచ్చేటప్పటికి వస్తదది. ఇలాగా ఈ సోషల్, జనరల్ సైన్సెస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా అలాగే మనం చెప్పుకున్నాం నిన్న అనుకున్నాం. మన చుట్టూ ఏం జరుగుతుంది? కరెంట్ అఫైర్స్ మన చుట్టూ ఏం జరుగుతుంది? అవన్నిటి గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే జనరల్ నాలెడ్జ్ నీకు సాధారణమైనటువంటి విషయ అవగాహన నీకు ఎంతవరకు ఉంది? ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే అంటే జనరల్ సైన్స్ అంటే జనరల్ స్టడీస్ అంటే బేసిక్ సైన్సెస్ వస్తాయి. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ స్టెప్స్ అంటే లైక్ సివిక్స్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా అందులోనే వచ్చేస్తాయన్నమాట. సో ఇది ఫస్ట్ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్. ఈ ప్రిలిమినరీ టెస్ట్ మీరు 10థ్ క్లాస్‌లో చదువుకున్న వాటిలోనే 90% 80-90% కాన్సెప్ట్ ఇక్కడ వస్తది. అంటే అప్పుడెప్పుడో రాసే సివిల్స్‌కి కూడా ఈ బుక్సే మనకు ఉపయోగపడుతున్నాయి. అర్థం చేసుకోండి. నెక్స్ట్ కమ్స్ సెకండ్ పేపర్ అన్న. నేను అది చాలా ఇంపార్టెంట్ స్పెసిఫిక్‌గా చెప్పాను. ఇది సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఈ పదాన్ని నేను ముందు క్లాస్‌లోనే చెప్పాను. యాప్టిట్యూడ్ మనిషికి యాప్టిట్యూడ్ చాలా లాజికల్ కావాలన్నాను, రీజనింగ్ కావాలన్నాను, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలన్నాను, డేటా ఇంటర్ప్రిటేషన్ కావాలి. ఒక డేటాని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయగలగాలి. ఒక ప్రాబ్లమ్‌కి సమాధానం, సొల్యూషన్ ఏదైతే బావుంటదో కావాలి. ఇలాంటివన్నీ ఉండేదేని అంటంట యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ దట్ ఈస్ కాల్డ్ యాస్ పేపర్ 2. అంటే ప్రిలిమ్స్‌లో 2 పేపర్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ స్టడీస్, రెండోది ఏంటి యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ 2 పేపర్స్ మనం క్లియర్ చేయాలన్నమాట ప్రిలిమ్స్‌లో. ఎవరైతే ప్రిలిమ్స్‌లో క్లియర్ చేస్తారో వాళ్ళని మాత్రమే అంటే అక్కడ కూడా రేషియో ఉంటది. దే ఓన్లీ గో ఫర్ ఏ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటదన్నమాట. సో ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. మొదటి ప్రిలిమ్స్‌లో 2 పేపర్స్ ఉంటాయన్నాను. ఒకటి జనరల్ స్టడీస్ ఉంటదని, రెండోది యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటదన్నాను. ఈ 2 పేపర్‌లు అయిన తర్వాత ప్రిలిమ్స్‌లో నీ యొక్క పెర్ఫార్మన్స్ చూసి కొంతమందిని ఏం చేస్తారంట మెయిన్స్‌కి క్వాలిఫై చేస్తారు. ఎంతమంది అనేది కూడా క్లియర్‌గా డీటెయిల్‌గా నేర్చుకుందాం అన్నమాట. సో మెయిన్స్‌కెళ్ళిన తర్వాత అక్కడ మీకు 9 పేపర్స్ ఉంటాయన్నమాట. ఇప్పటివరకు మనం రాసింది ఏమన్నాం ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ అనే చెప్పాను. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్‌కొచ్చేటప్పటికి ఎస్సే టైప్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎస్సే రాయాలంటే నీకు లాంగ్వేజెస్‌లో పట్టుండాలి అన్నమాట. అయితే తెలుగులోనూ రాయగలిగితే తెలుగు భాష మీద ఖచ్చితమైన అవగాహన ఉండాలన్నమాట. ఎక్కడ అక్షర దోషం లేకుండా. నువ్వు రాసుకోవచ్చు. తెలుగులో కూడా రాసుకోవచ్చు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్. అంటే ఎప్పుడు ఆ లాంగ్వేజ్ అడ్డు కాదనమాట. కానీ మనం తెలుగు ఎలా రాస్తున్నాం అని కూడా ఒకసారి ఆలోచించండి. వాట్సాప్ మెసేజ్ చేయాలంటే తెలుగును కూడా ఇంగ్లీష్‌లో టైప్ చేసి రాస్తున్నాం. తెలుగు అక్షరాలతో రాయాలంటే ఎన్ని ఒత్తులు తప్పులున్నాయో ఆలోచించండి. సో మన మాతృభాష అయిన తెలుగులోనే మనం పట్టు లేకపోతే రేపొద్దున సివిల్ సర్వీస్‌లో నువ్వు కూడా రాయాల్సింది ఆ తెలుగులోనే రాస్తావు. అదే హిందీలో రాయొచ్చు. అదే ఇంగ్లీష్‌లో రాస్తావు. సో అందుకే అంటున్నాం స్కూల్ లెవెల్స్‌లో లాంగ్వేజెస్ ఆల్సో హావ్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్. ఈ స్కూల్ లెవెల్స్‌లో నువ్వు ఎంత బాగా లాంగ్వేజెస్ నేర్చుకున్నా, ఎంత బాగా ఈ బేసిక్ సైన్సెస్ నేర్చుకున్నా, ఎంత బాగా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ నేర్చుకున్నా, ఎంత బాగా సోషల్ సైన్సెస్ నేర్చుకుంటే అంత ఫ్యూచర్‌లో నీకు అంతే అడ్వాంటేజ్ అని చెప్తున్నాను అనమాట. సో సెకండ్ పేపర్ కంప్లీట్‌గా ఎస్సే టైప్. నువ్వు భావాన్ని వ్యక్తీకరించాలి. అవే నేర్చుకోవాలి స్కూల్స్ లెవెల్స్‌లో ఉన్నప్పుడు మనమాట. భావ వ్యక్తీకరణ. ఎక్సెల్‌లో పార్టిసిపేట్ చేయండి. ఎలక్యూషన్‌లో పార్టిసిపేట్ చేయండి. ఎస్ఏలో, ఎలక్యూషన్‌లో పార్టిసిపేట్ చేయాలంటే నీకు ఆ విషయం మీద అవగాహన ఉంటది. అప్పుడు నువ్వు 10 మందిని అడుగుతావు, టీచర్స్‌ని అడుగుతావు. లేదా నీ దగ్గర ఉన్న పేపర్స్ చూస్తావు. నీ ఇంటి చుట్టూ ఉన్న రోజు వచ్చే పేపర్స్ చదువుతావు. లేదా ఇంటర్నెట్‌లో వెళ్తావు. ఇలా ఒక విషయం కోసం శోధిస్తావన్నమాట. ఆ శోధనే కావాలి. అంటే ఆహ్ అదే ఇప్పుడు చూడండి నేను మీకు చెప్పాలి. సివిల్ సర్వీస్ గురించి చెప్పాలి. నేను ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి ఎలా ఉంటది? ఏంటి? ఇవన్నీ ఒక ఆర్డర్ చేసుకొని మీకెలా చెప్తే అర్థమవుతదనేది ఒక పద్ధతి చేసుకొని అంటే దీనికోసం 4, 5 గంటలు నేను కష్టపడాను కాబట్టి నాకు ఇంతకుముందు తెలీదు. ఇప్పుడు నాకు కూడా తెలుస్తుందనమాట. ఇలా ఏది శ్రమ గురించి అంటే ఈ ఈ ఈ ఈ సెర్చ్ శోధించడం అనేది ఎప్పుడొస్తది? నీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం. నీకు చెప్పాలనేది నా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇదంతా శోధించి, పరిశీలించి నీకు చెప్పగలుగుతున్నా. అలాగే నువ్వు చేయాలి అనుకుంటే ఏదైనా సరే నీకు వయసు అడ్డంకి కాదు. దానికి నేను నాలా టీచర్ అవ్వనవసరం లేదు. నీకు వయసు అడ్డంకి కాదు. ఏ వయసులో అయినా నువ్వు కొంచెం అవగాహన ఉంటే చాలు. నువ్వు దేన్నైనా శోధించగలిగే టెక్నాలజీ మీ దగ్గర ఉంది ఇప్పుడు. ఈరోజు మీకు అంత టెక్నాలజీ మీ చేతుల్లో ఉందన్నమాట. నేను ఏదైతే గూగుల్ వాడతానో నీ దగ్గర గూగుల్ ఉంది. రైట్. సో అర్థం చేసుకోండి. రైట్. మనిషికి కావాల్సింది ఇంట్రెస్ట్ అన్నమాట.
ఆ ఇంట్రెస్ట్ ఈ స్కూల్ లెవెల్స్‌లోనే మనం పెంచుకోవాలి. అందుకోసమే మనం తీసుకునే ఈ క్లాసెస్ అన్నీ కూడా. సో, సెకండ్ సెమిస్టర్ వచ్చేటప్పటికి 9 పేపర్స్ ఉంటాయి. అన్నీ ఎస్సే టైప్ రాయాలి. నువ్వు ఏదో ఒక భాషలో రాయొచ్చు. తెలుగు గాని, ఇంగ్లీష్ గాని నీ ఇష్టం అనే భాషలో లేదా తమిళ్ ఇలా కొన్ని భాషెస్ కూడా నేను కొన్ని లాంగ్వేజెస్ కూడా నేను ఇస్తాను లిస్టు. సో, ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో 9 పేపర్‌లో 2 మాత్రం క్వాలిఫైయింగ్ ఉంటది. 7 మాత్రం మీద ఆధారపడి నెక్స్ట్ లెవెల్‌కి అంటే ఇంటర్వ్యూకనేదని సెలక్షన్ అనేది ఉంటదనమాట. అర్థం చేసుకోండి. 9 పేపర్లు రాయాల్సొస్తే 7 పేపర్‌లో తప్పనిసరిగా మార్కులు కేటాయించబడతాయి. 7 పేపర్‌లకి మాత్రమే. 2 పేపర్‌లో మాత్రం నీ యొక్క అంటే నీ యొక్క క్వాలిఫై అయితే చాలు. అంటే అక్కడ మార్కులు దేనికి పట్టించుకోరు. కాకపోతే అది క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అవ్వకపోతే మిగిలిన 7 పేపర్ల యొక్క మార్కులు పరిగణించరు. నీకొచ్చే ర్యాంక్ మిగిలిన 7 పేపర్ల మీద ఆధారపడతది. ఈ రెండిటి మీద ఆధారపడి అలాగని దీన్ని సరిగ్గా రాయకపోతే ఇది ఫెయిల్ అయితే నువ్వు ఆ 7 పేపర్‌లో 100కి 100 వచ్చినా లేదా ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులు వచ్చినా సరే దాన్ని పట్టించుకోరు. సో, అంటే మొత్తంగా 9 పేపర్లు అయితే మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాను. ప్రిలిమ్స్‌లో 2 పేపర్లు. మెయిన్స్‌కొచ్చేటప్పటికి 9 పేపర్సు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌కి రావాలంటే మంచి పెర్ఫార్మన్స్ ఉండాలి. మంచి ర్యాంక్ రావాలి. సో, మెయిన్స్‌కొచ్చిన తర్వాత 9 పేపర్‌లో 7 పేపర్లే మార్కులు పరిగణిస్తారు. కన్సిడర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూకి. మిగిలిన 2 కూడా తప్పనిసరిగా ఆప్షనల్. దాని మార్కులు పట్టించుకోరు గానీ దాంట్లో నువ్వు పాస్ అవ్వాలి. 33% ఐ థింక్ సో. 33% మార్క్స్ అనేది మనం అక్కడ గెయిన్ చేయాల్సిన అవసరం ఉంటది. క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటది. అంటే 9 సబ్జెక్ట్‌లో 2 క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్, మిగిలిన 7 కూడా తప్పనిసరిగా ర్యాంక్ బేస్డ్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఆ తర్వాత ఇందులో వచ్చే మార్కులు బట్టి, ఈ స్కోర్ బట్టి నీకేం చేస్తారంట పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారన్నమాట. ఇది నెక్స్ట్ లెవెల్ థర్డ్. అంటే ఇంటర్వ్యూకి ఎలా పిలుస్తారంటే ఉన్న పోస్టులకి డబుల్ అన్నమాట. 2 అంటే 5 పోస్టులు ఉన్నాయనుకో 10 మందిని పిలుస్తారు. 100 పోస్టులు ఉన్నాయంటే 200 మందిని పిలుస్తారు. అంటే 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ నువ్వు ఫేస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి? అసలు ఇంటర్వ్యూ మాట్లాడాలి. నీకు మాట్లాడాలంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? నువ్వు ఎలా మాట్లాడాలి? అవన్నీ కూడా మనం చూద్దాం అన్నమాట. సో, రైట్. ఎక్స్‌ప్రెషన్ ఉండాలి. వే ఆఫ్ అంటే నువ్వు ఎవరైనా అడిగిన దానికి ఇమ్మీడియేట్‌గా నువ్వు సమాధానం చెప్పాలంటే, నాకు తెలుసు మీ అందరూ కూడా నాకు జరిగిన చిన్నతనం జరిగిందే తప్ప మీ అందరిలోని జరుగుతుందన్నమాట. మనం స్కూలు లేదా ఇంట్లోనే ఉండిపోతున్నాం. వి హావ్ నో గుడ్ ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్ అయితే మన చుట్టూ లేరు. మంచి ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? ఊరి చుట్టూ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడే ఫ్రెండ్స్. అలాగని పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు పేపర్ చదువుతారు. మనం పేపర్ చదవట్లేదు. మనకంటే పెద్దవాళ్ళు పేపర్ చదువుతున్నారు ఇంట్లో. మనం మాత్రం పేపర్ చదవట్లేదు. మరి పేపర్ గాని, ఇలాంటి టీవీలో గాని, న్యూస్‌లో గాని చూడకపోతే ఎలా తెలుస్తది ఏం జరుగుతున్నది? రేపొద్దున ఇంటర్వ్యూస్‌కొచ్చేటప్పటికి ఈ కరెంట్ అఫైర్స్ గురించే అడుగుతారు. ఈ ప్రాబ్లమ్ ఉంది. కరోనా ప్రాబ్లమ్ ఉంది. సో, ఈ కరోనా అరికట్టాలంటే ప్రజలు ఇది త్వరగా స్ప్రెడ్ అవ్వకూడదు అంటే ఏమేం స్టెప్స్ తీసుకోవాలి అనేది నీ ఉద్దేశాన్ని అడుగుతాడు. ఎక్కడో కాపీ పేస్ట్ కాదు. నీ ఉద్దేశాలను అడుగుతాడు. అప్పుడు నీ ఉద్దేశాలు నువ్వు సొంతగా ఆలోచించి నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటదన్నమాట. ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం తీసుకున్నటువంటి ఆహ్, వన్ బై వన్ మనం తీసుకున్నటువంటి ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ప్రతి దానిలో మనం ఫోకస్ చేయాలి. మొత్తంగా చివరి ఇంటర్వ్యూ వరకు ఎళ్ళిన వ్యక్తి మొత్తంగా ఎన్ని గంటలు ఎగ్జామ్ రాయాలంట? మొత్తంగా తీసుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అలాగే ఇంటర్వ్యూ ఇవన్నీ కలిపి తీసుకుంటే మొత్తంగా సెలెక్ట్ అయిపోయి బయటకొచ్చే వ్యక్తి 32 గంటల పరీక్ష రాసే ఉంటదనమాట. రాయాల్సిన అవసరం ఉంటది. అంటే నువ్వు కేవలం రాస్తుంది ఒక పేపర్ 3 గంటల పేపరు. కానీ ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి 32 గంటల పరీక్ష అనేది ఏర్పడుతూ ఉంటదనమాట. సో, ఈ ప్రాసెస్ అంతటిగా బయటకొచ్చే వ్యక్తి 32 గంటల పరీక్ష ఎగ్జామినేషన్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటదనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ అవ్వడం కోసం. సరే అర్థమవుతుందా? నౌ ఓకే. ఇది. సో, మీకు అర్థమైంది యూపీపీఎస్‌సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తదని. సో, రైట్. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ డిఫికల్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా. అట్‌లీస్ట్ ప్రిపరేషన్ కనీసం 2 సంవత్సరాలన్నా పడతది. అంటే అర్థం ఏంటి? ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి కనీసం ఇప్పటికి కూడా లైబ్రరీలోని, యూనివర్సిటీ లైబ్రరీలోని గాని, ఎన్నో కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గాని 2 3 ఏళ్ళు ఆళ్ళు కంటిన్యూయస్‌గా దీని మీద చదువుతూనే ఉంటారనమాట. ఎక్కువగా ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా మన వైజాగ్‌లో ఎక్కడో సివిల్స్‌కి ప్రిపరేషన్ ఇచ్చే కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉండవు. ఎక్కడో హైదరాబాద్, ఢిల్లీ ఫేమస్ అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్‌లో తప్ప ఎవరు ఏం చేయట్లేదు సివిల్స్ అనేది. ఎందుకు? మేమే టీచర్స్‌మి. మేము ఎవరైనా రాసామా సివిల్స్ అంటే ఎవరు రాసారో చెయ్యెత్తండి అంటే నలుగురో, ఐదుగురో మిగులుతారనమాట. సివిల్స్‌కి అటెంప్ట్ చేసి చివరికి అది రాక టీచర్ పోస్ట్‌లో వచ్చినోళ్ళనమాట. సో, మేమొచ్చిన వాళ్ళందరం కూడా డైరెక్ట్ టీచర్ పోస్ట్ చేసాం గానీ, టార్గెట్ చేసాం గానీ సివిల్స్ అనేది టార్గెట్ చేసి అది రాక వచ్చినోళ్ళు చాలా తక్కువ మందనేది మన దగ్గర చూడొచ్చనమాట. సో, ఎవరు కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ ఈజీగా సెటిల్ అవ్వాలి. ఇంజినీరింగ్ చేసి, ఎంబీబీఎస్ చేసి అంతటితో ఎంతో కొంత ఎర్న్ చేసి, పెళ్లి చేసి, పిల్లలు మళ్ళీ కాపురం ఇట్లాగే అయిపోతుందన్నమాట. ఫ్యామిలీ ఇలాగే అయిపోతున్నారు గానీ, ఒక హై గ్రేడ్ పోస్ట్‌లోకెళ్ళాలి, 10 మందికి సేవ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది
మన స్టేట్స్ నుంచి కాంపిటీషన్‌లోకి వెళ్ళే వాళ్ళు చాలా 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 తక్కువ మంది అనమాట. రైట్. సో ఓవరాల్‌గా తీసుకుంటే 9,00,000 to 10,00,000 మంది ప్రిలిమ్స్‌కి అంటే సివిల్స్ ఎగ్జామినేషన్ కోసం అంటే మొదటగా ఉన్న ప్రిలిమ్స్‌కి అప్లై చేస్తే అందులో దగ్గర దగ్గర ఓన్లీ 5,50,000 మంది మాత్రమే పరీక్షలోకెళ్ళి కూర్చుంటారనమాట. అంటే ముందే వదిలేస్తారనమాట. మనకు రాదు అని చెప్పేసి ముందే డిసైడ్ అయిపోతారు. మనకు రాదు, మనం చేయలేము అనుకుంటే మనం ఏది చేయలేమనమాట. సో 10 అంటే సివిల్స్ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు 10,00,000 మందైతే ఎగ్జామ్‌లోకి వెళ్లి కూర్చొని ధైర్యం చేసేవాళ్ళు 5,00,000 మంది. అంటే సగానికి సగం మంది ముందు అక్కడే ఫిల్టర్ అయిపోయారనమాట. సో 5,50,000 మంది మాత్రమే దగ్గర దగ్గరగా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌లకి కాంపిటీషన్ అవుతారనమాట. సో ఆళ్ళ నుండే ఇవెన్ని ఉంటాయి, వందల్లో ఉంటాయి పోస్టులు. లేదా మహా అయితే వేలలో ఉంటది అంతే. ఇక్కడ జాయిన్ అయ్యేది పరీక్ష రాసేది లక్షల మంది అనమాట. అర్థం చేసుకోండి. సో 3 చెప్పాను. మొదటగా మనం ఏం చేస్తాం, ప్రిలిమినరీ ఎగ్జామ్. అది సాధారణంగా జూన్, ప్రతి సంవత్సరం జూన్ ఇలాంటి టైంలో అంటే ఇలాంటి కోవిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకపోతే సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌లో ఈ ప్రిలిమ్స్ అనేది పెడతారనమాట. దాని యొక్క రిజల్ట్ ఎప్పుడిస్తారంటే ప్రిలిమ్స్‌ని ఆగస్ట్‌లో. అంటే 2 పేపర్‌లుంటాయి. ఉదయం, మధ్యాహ్నం పేపర్ రాసేస్తాం. లేదా 2 రోజుల్లో మరి డిపెండ్స్ అపాన్ ది సిట్యుయేషన్. సో, మొత్తంగా కంప్యూటర్ బేస్డ్ గాని లేదా రిటెన్ గాని, డిస్క్రిప్టివ్ గాని మొత్తానికి హ్యాండ్ రిటెన్ ఎగ్జామ్ గాని లేదా కంప్యూటర్ బేస్డ్ గాని మొత్తానికి స్టేజ్ 1 కండక్ట్ చేస్తారన్నమాట. డిపెండ్స్ అపాన్ ది సిట్యుయేషన్. ప్రతి సంవత్సరం జూన్‌లో చేస్తారన్నమాట. ఆగస్ట్‌లో రిజల్ట్ ఇస్తారు. ఆగస్ట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్స్‌కి మళ్ళా వీళ్ళందరూ అప్లై చేసుకోవాలన్నమాట. సో, ఈ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడుంటదంటే సాధారణంగా అక్టోబర్ నెలలో ఉంటదన్నమాట. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఉంటది. అక్టోబర్‌లో రాసిన వాళ్ళకి జనవరిలో రిజల్ట్ ఇస్తాడు. అంటే ఈళ్ళంతా వెయిటింగ్ పీరియడ్ అన్నమాట. రిజల్ట్ వస్తది. రిజల్ట్ వచ్చే వరకు. అక్టోబరు, నవంబర్, డిసెంబర్, ఒక 3 మంత్స్ అయిన తర్వాత రిజల్ట్ ఇస్తారు. అంటే ఈలోగా ఏం చేయాలి? ఆడు ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. సెలెక్ట్ అయిన తర్వాత ప్రిపేర్ అవుతానంటే అవ్వదు. ఈ సివిల్స్ ఇలాంటి సర్వీసెస్‌కెళ్ళాలంటే ఎగ్జామ్ ఉంటే ప్రిపేర్ అవుతాం అనేది మనలాంటి కాన్సెప్ట్ కాకూడదు. రేపు ఎగ్జామ్ ఉంటే రాత్రికి చదువుతాం మనం. యాహ్! లేదు ఎవడో చూపిస్తాడనే ధీమాతో వెళ్తామేమో సరే కొంతమంది. సో, అలాంటిది ఉండదు. మనం ఆ సర్వీస్‌కెళ్ళాలంటే ప్రతి క్షణం మనం చదవాల్సిందే. రోజుకి 24 గంటలుంటే ఆళ్ళందరూ మాట్లాడితే 18 గంటలైనా ఖచ్చితంగా చదువుతారనమాట. అలాగని వాళ్ళు కూడా ఆటలు మానేసి, జీవితం మానేసి, చుట్టాలు మానేసి, ఫంక్షన్స్ మానేసి కాదు. అవన్నీ చేస్తారు. అన్నీ చేసి ఆళ్ళ బ్రెయిన్‌ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటారు. వాడో సినిమా చూసాడంటే ఎందుకెళ్లారు? సినిమా చూడడానికి కాదు. మళ్ళీ వచ్చి చదువుకోవడానికి, ఆ బ్రెయిన్ రిఫ్రెష్ చేసుకోవడానికి. అలాంటి యాటిట్యూడ్‌తో ఉంటారు ఆళ్ళందరూ అన్నమాట. వాళ్ళు ఆడుతారు. జస్ట్ టు మేక్ బ్రెయిన్ రిఫ్రెష్. మళ్ళా ఆ బుర్ర మళ్ళీ చదువు మీద మార్చాలంటే మధ్యలో ఒక బ్రేక్ ఉండాలి. జస్ట్ లైక్ ఇంటర్వెల్ ఎలా ఉంటదో అట్లా అన్నమాట. ఆటని ఇంటర్వెల్‌గా తీసుకుంటారు. మీతో మీతో వచ్చే సినిమాని ఇంటర్వెల్‌గా తీసుకుంటారు. బట్ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఆట విడుపు అన్నమాట దాన్నంటాం. మళ్ళా ఆళ్ళ ఉద్దేశ్యం ఎప్పుడు కూడా చదువు వైపే ఉంటదన్నమాట. ఎందుకంటే వాళ్ళు అచీవ్ చేయాల్సింది సాధారణమైనది కాదు. ఒక వినూత్నమైనదనమాట. సో, సాధారణంగా సెకండ్ స్టేజ్ మెయిన్ అక్టోబర్‌లో ఉంటే జనవరిలో రిజల్ట్ ఇస్తారు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత 1:2 రేషియోలో అది రిటన్ టెస్ట్ రిజల్ట్ అనమాట. తర్వాత ఏం చేస్తారంటే పర్సనాలిటీ టెస్ట్ అనమాట. అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సాధారణంగా ఇది కూడా జనవరిలో రిజల్ట్ ఇస్తే మార్చ్ కల్లా ఈ 2 మంత్స్‌లో మొత్తం అంతా పేపర్‌లన్నీ ఆళ్ళు చదివేది పేపర్‌లే. ఆ ఇంటర్వ్యూకెళ్ళేటప్పటికి ఈ టెక్స్ట్ బుక్‌లు ఇయన్నీ ఏం గాదు. టెక్స్ట్ బుక్‌లు, జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా ప్రిలిమ్స్‌లోనే అయిపోయింది. మెయిన్స్‌కొచ్చేటప్పటికి భావ వ్యక్తీకరణ. నువ్వేమనుకుంటున్నావు? టెస్టింగ్ అంతా నువ్వేమనుకుంటున్నావు? ఒక సమస్య నువ్వెలా సాధిస్తావు? ఇలాంటివే సెకండ్ స్టేజ్‌లో కూడా. థర్డ్ స్టేజ్‌కొచ్చేటప్పటికి అది కూడా అయిపోయింది. అది కూడా అయిపోయింది. నీ పర్సనాలిటీ అసలు నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? నీవు ఎలాంటి జీవితం నుంచి ఈ ఈ ఈ ఈ స్థితికొచ్చావు? ఇక్కడికొచ్చావు? నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలు నువ్వు ఏ విధంగా సర్విస్ చేయగలవా లేదా? ఆర్ యూ ఫిట్ ఫర్ ద సర్విస్ ఆర్ నాట్? ఇవన్నీ చెక్ చేస్తారనమాట. నీ ఆలోచన ధోరణి ఎలా ఉంది? అది మన 10 మందికి ఎందుకని నువ్వు ఒక వ్యక్తిని పాలించట్లేదు. కొన్ని లక్షల మందిని నువ్వు పాలించాల్సిందే. అంటే నిన్ను ఎలా తీసుకోవాలి? ఎలాంటి ఎంతలాగా నిన్ను ప్యూరిటీ నీ యొక్క చెక్ చేయాలనేది, నీలో హానెస్టీ చెక్ చేయాలనేది ఆలోచించండి. రైట్. సో, అలాంటి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ నువ్వు చదివిన దేని మీద ఉండదు. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అనే దాని మీద, నీ పర్సనాలిటీ మీద ఉంటది కాబట్టి దీన్ని పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ అంటాం అనమాట. ఆ తర్వాత మేలోనే ఇవన్నీ తీసుకొని సో, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి మాత్రమే. ప్రిలిమ్స్ మార్క్స్ ఎక్కడ కన్సిడర్ చేయరు. మెయిన్‌లోని 9 పేపర్‌లన్నాం. ఆ మెయిన్‌లో 9 పేపర్‌లు కూడా కన్సిడర్ చేయడు. 7 పేపర్‌లే కన్సిడర్ చేస్తాడు. ఆ 7 పేపర్‌ల వచ్చిన మార్కులు, ఈ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు ఈ రెండిటిని కలిపి అప్పుడు ఒక ర్యాంక్ ఆర్డర్ తీసుకుంటాడన్నమాట. అప్పుడు కేటగరీ వైస్ అక్కడ కూడా ప్రతి దగ్గర కేటగరీ ఉంటది. ఓసీకైతే ఎంత, బీసీకి ఎంత. అప్పుడొచ్చే మార్కులు కట్ ఆఫ్ బట్టి నీకనేది ఒక పోస్టింగ్ అనేది, అలాట్‌మెంట్ అనేది, సెలక్షన్ అనేది జరుగుతుంటది. ఆ సెలక్షన్ అయిన తర్వాత మేలో ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ అయ్యాయో జూన్, జూలై, ఆగస్ట్ కల్లా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నమాట. జూన్, జూలై, ఆగస్ట్ కల్లా నువ్వు రాసిందెప్పుడు జూను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్‌కి ఎప్పుడో నువ్వు సెట్ అవుతున్నావన్నమాట. ఇయన్నీ గెలుచుకొచ్చినా సరే. సో, ఎప్పుడో ఆగస్ట్‌లో ఎప్పుడో రిజల్ట్ అనౌన్స్ చేస్తాడు.
ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ ఈ టైంలో మీకేంటి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఇది జనరల్‌గా సాధారణంగా జరిగేటువంటి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు కొంచెం క్లియర్‌గా ఇంకా కొంచెం క్లియర్‌గా చూద్దాం. ఏం చూద్దాం అంటే రైట్. అసలు ఈ సివిల్ సర్వీస్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ మనకు తెలిసిందే. మనం ఇండియన్ అయ్యుండాలి. నేషనాలిటీ ఇండియన్ నేషనాలిటీ అవ్వాలి. ముఖ్యంగా కొన్ని నేపాల్ ఇలాంటి వాటికి కూడా ఇస్తారు. కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌కి మాత్రం నువ్వు ఇండియన్ అయ్యుండాలి. భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలన్నమాట. ఇది ముఖ్యమైనటువంటి ఎలిజిబిలిటీ. నువ్వేం చదివావని చూడరు. మన భారతీయులమా కాదా అనేది చూస్తారన్నమాట. రెండోది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత. ఇక్కడ ఏమీ లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే నువ్వేమీ చేయనవసరం లేదు. నువ్వు బీఏ చెయ్యి. నో ప్రాబ్లమ్. బీఎస్సీ చెయ్యి. నో ప్రాబ్లమ్. బీకామ్ చెయి. అంటే నువ్వే ఎంబీబీఎస్ చేయనవసరం లేదు. ఐఐటీ చేయనవసరం లేదు. పెద్ద పెద్ద ఇంజినీరింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అయ్య బాబోయ్! టైం అయిపోయింది మీ వల్ల. సరే. సో, ఇలాగే ఓన్లీ బేసిక్ డిగ్రీ అంటే ఈ సివిల్ సేవలందరూ కూడా సింపుల్‌గా బేసిక్ డిగ్రీయే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటినుంచో ఈ ప్రయాణం మొదలు పెడుతుందనమాట. ఇంటర్మీడియేట్ స్థాయి నుంచే ఈ ప్రయాణం మొదలు పెడుతుంటారనమాట. ఇంటర్మీడియేట్‌లో వాళ్ళు అంటే స్కూల్ లెవెల్‌లో వాళ్ళు డిసైడ్ అయిపోతారనమాట. ఒక బేసిక్ డిగ్రీ చాలు. ఒక బీఏ చాలు. హిస్టరీ రిలేటెడ్ అని. బికాజ్ ఇందులో ఉన్నవన్నీ కూడా హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇలాంటి రిలేటెడ్ కాబట్టి ఒక సింపుల్ డిగ్రీ బికాజ్ దే డోంట్ గివ్ క్రైటీరియా ఫర్ ద డిగ్రీ వాట్ దే హావ్. దే గివ్ ద క్రైటీరియా ఓన్లీ ఫర్ ద వాట్ దే ఆర్ గోయింగ్ టు బి అచీవ్. ఆళ్ళు ఏం సాధించాలనుకున్న దానికే వాళ్ళు పరిగణిస్తారే గానీ, వాళ్ళకి ఏ డిగ్రీ ఉంది అని చెప్పే దాని గురించి ఆళ్ళు పరిగణించరు. కాబట్టి బేసిక్ డిగ్రీ, ఈ సింపుల్ డిగ్రీ ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ ఏదైనా పర్లేదు చేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. అంటే మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ. అది రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ అంటే కాలేజ్‌లో అవ్వచ్చు, లేదా ఈవెన్ నువ్వు డిస్టెన్స్‌లో చేస్తానన్నా నో ప్రాబ్లమ్. బట్ ఈ డిగ్రీలో చదివేది కూడా దేనికి అప్లై చేసుకోవాలి? సివిల్స్‌కి అప్లై చేయాలి. అంటే నువ్వు స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళు ముందే సెట్ చేస్తారు. ఐయామ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ క్లాస్ 9. ఐయామ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద క్లాస్ 8 మార్క్స్. ఐయామ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ క్లాస్ 10 మార్క్స్. ఐయామ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఐఏఎస్. I am preparing for the civil service examination. I want to achieve IAS. I want to achieve IPS. I want to achieve IFS. ఇట్లాగా మనం ఆ స్థాయికి వెళ్ళాలని ముందుగానే వాళ్ళు నిశ్చయించుకొని ఉంటారనమాట. అప్పటికప్పుడు ఏది మనం ఏదైనా సాధించాలంటే ఒక ప్లాన్ అనేది మనకుండాలి. ఒక ప్లాంగ్ ఇంకో విషయం నేర్చుకోవాలి. ఒక విషయం ఇక్కడ మనం అంటే ఒక నైన్త్ క్లాస్‌లో బాగా చదివేసాడు. ఈడికి మార్కులు వచ్చేసాయి. మాస్టర్ అడిగితే ఆన్సర్‌లు చెప్పేస్తున్నాడు. ఈడు సూపరు. నేను చెప్పలేకపోతున్నాను డల్ అని ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. మనిషి తలుచుకుంటే ఏ రా ఒక రా ఒక ఒక రోజు చాలు నువ్వు. ఒక మనిషి తలుచుకుంటే ఒక రోజు చాలు. ఆడు సంవత్సరం చదివిందంతా నువ్వు ఒక్క రోజులో చదవగలవన్నమాట. ఒక్క రోజు చాలు నీకు. కానీ తలుచుకోవాల్సింది మనిషి. ఎవడికి కావాలో వాడు తలుచుకోవాలి. తలుచుకోవడం అనేది అంటే మనిషికి కావాల్సింది విల్లింగ్. ఆ విల్లింగ్ ఉంటే దేర్ ఇస్ నో ఫ్యాక్టర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఫర్ విచ్ హి వాస్ ప్రిపేర్డ్. ఎంత కాలం అతను చదివాడనేది కాదు. అన్నది ఉండాలన్నమాట. కృత నిశ్చయం అనేది ఉండాలి. అంటే ఓకే. సో, మనం మాట్లాడుకుందాం. సో, ఏ స్టేట్ నుంచైనా డిగ్రీ తీసుకోవచ్చు. లేదా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసుకోవచ్చు. లేదా ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసుకోవచ్చు. సో, ఈబీఎస్సీ కాదు సార్ నేను ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ స్టూడెంట్ అంటే యెస్. నువ్వు డాక్టర్ అవ్వాలని ఎంబీబీఎస్ అయ్యావు. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఎంబీబీఎస్ కన్నా గొప్ప సర్వీస్ నేను ఐఏఎస్ అవ్వాలని నువ్వు అనుకున్నావు అనుకో. చాలా మంది ఎంబీబీఎస్ టర్న్స్ ఇంటూ ఐఏఎస్. చాలా మంది ఐఏ ఏజెంట్స్ టర్న్ ఇంటూ ఐఏఎస్‌కి మారారనమాట. ఎలా మారారు? సో, ఎంబీబీఎస్ చేసిన తర్వాత మనం చెప్పుకున్నాం కదా! 1 ఇయర్ ఏం చేయాలి? ఇంటర్న్‌షిప్ చేయాలి. చేయకపోయినా పర్లేదు. ఎంబీబీఎస్ డిగ్రీ పట్టుకొని నువ్వు ఇంటర్న్‌షిప్ 5 ½ ఇయర్స్‌లో 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అన్నావు. ఇంటర్న్‌షిప్ చేయకపోయినా పర్లేదు. యూ కెన్ గో ఫర్ అటెండ్ దిస్ ఐఏఎస్. నువ్వు ఇంకో విషయం నీకు డిగ్రీయే రానవసరం లేదు. నువ్వు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన ఆ హాల్ టికెట్ ఉన్నా చాలు. దాంతో నువ్వు అప్లై చేయొచ్చనమాట. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం. మీరు చాలా సార్లు వింటారు. సీఏ అని, ఐసీడబ్ల్యూ అని ఇలాంటి ఆళ్ళందరూ కూడా చార్టర్డ్ అకౌంట్స్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఫైనల్లీ ఏమవుతున్నారు ఐఏఎస్ కోసం వాళ్ళందరూ కూడా ఎఫర్ట్ చేస్తారనమాట. సో, వాళ్ళందరూ కూడా ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కి వాళ్ళకి. సో, కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. టైం అయిపోతుంది. 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే 32 ఇయర్స్ కన్నా అంటే జనరల్ కేటగరీ అంటాం. ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు మాక్సిమం 32 ఇయర్స్ తర్వాత నువ్వు రాయడానికి అవకాశం ఉండదు. చూసుకోండి. 32 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరు గూడా నిజం చెప్పాలంటే చాలా మంది నా విషయంకొస్తే నేను 34థ్ ఇయర్‌లో అంటే ఉద్యోగం వచ్చింది. అది లేకపోతే నాకు ఉద్యోగమే రాదనమాట. అంటే ఆ ఉద్యోగాన్ని ఒక సెటిల్మెంట్‌కి అనేది చాలా, 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 చాలా యజ్ఞం అనమాట. ఆ యజ్ఞంలో నాకన్నా బాగా చదివినోళ్ళుండొచ్చు. రైట్. కానీ ఆహ్, అర్థం చేసుకోండి. సో,
32 ఏళ్ల తర్వాత నువ్వు జనరల్ కేటగిరీ అయితే నీకు రాసే అవకాశం లేదు. నీ ఏజ్ అదే ఓబీసీ అంటే బీసీఏ, బీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయితే నీకు 35 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటది. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు నీకు అవకాశం ఉంటది. అదే ఎస్సీ, ఎస్టీ అయితే 37 ఇయర్స్ వరకు మనకి అవకాశం ఉంటది. అదే ఒక డిఫెన్స్‌లో ఉండి, సర్వీస్‌లో ఉండి, డిఫెన్స్‌లో సర్వీస్ ఉండి, ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో అట్లా ఉండి నువ్వేనా ఇబ్బంది పడ్డావనుకోండి, డిజేబిలిటీ అంటే ఏదైనా ఒక అంగవైకల్యం పొందామనుకోండి, వాళ్ళు 40 సంవత్సరాల వరకు వాళ్ళు రాసుకునే అవకాశం ఉంది. అలాగే అంగవైకల్యం ఎవరికైనా ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు గాని, చెవి గాని ఇలాంటి ఆహ్, అంటే పర్సన్ విత్ డిజేబిలిటీస్ దే హావ్ 37 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఏజ్ అనేది కూడా ఓ లిమిట్ ఉంటది. నీ కేటగరీలో నీ ఏజ్ ఎంతో కూడా నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉంటది. అలాగే ఎన్ని సార్లు రాయగలం ఇదంటే మామూలుగా జనరల్ కేటగరీ అంటే 32 సంవత్సరాల వరకు అన్నాను కదా! ఆళ్ళు కేవలం 6 సార్లు మాత్రమే. 21-32 అనంటే 21, 22, 23, 24 ఇలాగ అన్ని సంవత్సరాలు రాసేసి చేద్దాం అనుకుంటే అవ్వదు. 6 అటెంప్ట్స్ కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు చేయలేరు. సో, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ లిమిటెడ్ టు ఓన్లీ 6 వేరేస్ ఓబీసీకొచ్చేతే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ 9 9 సార్లు ఈ టెస్ట్ రాయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 37 సంవత్సరాలు వచ్చే వరకు ఎన్ని సార్లైనా రాయొచ్చనమాట. సో, కేటగరీ బట్టి మన ఎలిజిబిలిటీ కూడా చాలా అవకాశం అనమాట. సో, అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం కొంతమంది ఏం చేస్తారంటే ప్రిలిమ్స్‌కి అప్లై చేస్తారు. కానీ ఆళ్ళు రాయరు. ఎందుకంటే ప్రిపరేషన్ సరిపోలేదు అని రాయరనమాట. రాయకపోతే వాళ్ళకి కౌంట్ అనేది ఉండదు. రాసేసి క్వాలిఫై అవ్వకపోతే కౌంట్ అయిపోద్ది. ఇప్పుడు నేను సపోజ్ జనరల్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఉన్నాడనుకోండి. సరిగ్గా ప్రిపరేషన్ లేదు. ఎళ్లి రాసేద్దాం అనుకుని ఎళ్ళాడనుకోండి. వాడు అచీవ్ చేయలేడు. ప్రిపరేషన్ లేనప్పుడు అచీవ్ చేయలేడు. అప్పుడేమవుతుంది ఆయనకున్న 6 ఛాన్సెస్‌లో ఒక ఛాన్స్ పోయినట్టే కదా! సరే నాకు ప్రిపరేషన్ లేదని కొంచెం తెలివిగా ఆలోచించి అటెంప్ట్ చేయకపోయాడనుకోండి. అప్పుడు ఆ 6 అలాగే ఉంటారు. అటెంప్ట్ చేయకపోతే పట్టించుకోరు. అటెంప్ట్ చేసి ఏ మార్క్ వచ్చినా క్వాలిఫై అవ్వకపోతే అది కన్సిడర్ చేస్తారన్నమాట. ఒక ఛాన్స్ మిస్ అయిపోతూ ఉంటదన్నమాట. అర్థమైందా? అప్లై చేసి అటెండ్ కాకపోతే నీ కౌంట్ అనేది ఉండదు. అప్లై చేసి అటెంప్ట్ చేసి నువ్వు క్వాలిఫై అవ్వకపోతే ఒక ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నట్టే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఇది చాలా చాలా జాగ్రత్తగా ఫాలో అవుతారన్నమాట. సో, బాగా ప్రిపరేషన్ ఉంటే అటెంప్ట్ అవుతా ఎ ఎ ఎగ్జామ్‌కి అటెండ్ అవుతారు. ప్రిపరేషన్ సరిపోలేదని ఆళ్ళకి అర్థమైతే ఎగ్జామ్‌కి అపియర్ అవ్వరు. ఎందుకు అపియర్ అవ్వరు? ఛాన్సెస్ పోతాయని చెప్పేసి భయం అన్నమాట. ఓకే. అంటే జనరల్‌గా అయితే 6 ఛాన్సెసే, ఓబీసీ అయితే 9 ఛాన్సెస్. ఇంకా ఎస్సీ, ఎస్టీ అయితే 37 ఇయర్స్ వరకు ఎన్ని సార్లైనా వాళ్ళు రాసుకునే అవకాశం అనేది ఉంటదన్నమాట. ఇదమ్మా. సరే ఇప్పుడు ఎలా ఉంటది మనం చూద్దాం ఒకసారి. వేకెన్సీస్ ఎన్నుంటాయి? సెలక్షన్స్ ఎట్లా ఉంటది? వేకెన్సీ బట్టి అని చెప్పేసి. సో, 2010లో తీసుకుంటే బాగా వినండి. 2010 నుంచి 2018 వరకు స్టడీ చేస్తే వేకెన్సీస్ సాధారణంగా మనకి ఈ వేకెన్సీస్ అన్ని కేటగరీస్ తీసుకొని మనం చూస్తే ఐఏఎస్ లాంటివి రైట్. వేకెన్సీస్ చూస్తే ఇలా 1000 నుంచి 700 ఇంతే ఉన్నాయి. 2018లో కేవలం 759 మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మిగిలినవి చూస్తే 1000 కన్నా ఎక్కువ. అంటే ఇదంతా దేశవ్యాప్తంగా 1000 కన్నా ఎక్కువ మనకి ఎక్కడ కూడా పోస్టులనేవి ఉండవు. ఓకే. సో, అర్థం చేసుకోండి. అంటే మనం సాధారణంగా చాలా తక్కువ వేకెన్సీస్ అంటే పోస్టులు మాత్రం 5,00,000 మంది 1000 పోస్టుల కోసం కొట్టుకు చస్తున్నారనమాట. సో, జనరల్‌గా ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్ దట్ పాస్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ నుంచి మెయిన్ క్వాలిఫై చేయాలి కదా! క్వాలిఫై చేసిన వాళ్ళు 11 ఆర్ 12 టైమ్స్ అంటే 1000 అయితే 11,000 మందిని లేదా 12,000 మందినే వాళ్ళు మెయిన్స్‌కి పంపిస్తారనమాట. ఓకే. ఓకేనా? ఆ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకొచ్చేటప్పటికి 2 మందే. 1000 అంటే 2,000 మందే వస్తారు. మళ్ళీ వినండి. ప్రిలిమ్స్ అందరూ రాస్తారు. 5,00,000 మంది చెప్పానిందాక. 5,00,000 మంది ప్రిలిమ్స్ నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది? 10 రెట్లు. ఉన్న పోస్టులు 1000 అయితే 12 రెట్లు. 12,000 మంది మాత్రమే ప్రిలిమ్స్ నుంచి మెయిన్ రాయడానికి అవకాశం ఉంది. ఈ 12,000 మందిలో 2,000 సెలెక్ట్ చేసి మాత్రమే ఇంటర్వ్యూకి తీసుకెళ్తారనమాట. సో, ఇక్కడ కూడా మనం ఈ సెలక్షన్ అనేది కేటగరీ వైస్‌గా ఉంటది. అది చాలా విషయం అర్థం చేసుకోండి. ఇదమ్మా మనకు జనరల్‌గా ఇక్కడ చూస్తే 2018 రీసెంట్‌గా అది చూస్తే 11,00,000 మంది ఎట్ ఎ ఎ అప్లై చేస్తే ప్రిలిమ్స్‌కి రాసిన వాళ్ళు ఎంతమందంట నియర్లీ 5,00,000 మంది మాత్రమే. అంటే ముందే ఆళ్ళు డిసైడ్ అయిపోయారు. చెప్పాను ఛాన్స్ పోకూడదనని. ఆ ప్రిలిమ్ నుంచి మనకి ఎన్నున్నాయి పోస్టులు 1000 ఉంటే చెప్పాను కదా! 10,000 మంది అంటే 11 మెయిన్స్‌కి మెయిన్స్‌కి అపియర్ అయ్యారు. అంతమందికే ఎగ్జిస్ట్ అయ్యారు. ఈ 10,000 మందిలో కేవలం 2,000 మంది మాత్రమే పోస్టులు దగ్గర దగ్గర 1000 ఉన్నాయి కాబట్టి 2,000 మంది మాత్రమే ఇంటర్వ్యూకొచ్చారు. ఈ 2,000 మందిలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు దగ్గర దగ్గర లేదా కొంచెం ఎక్కువ. ఇలా మనకి జరుగుతుందనమాట. ఇది సెలక్షన్ ప్రాసెస్. మీకు అర్థమైందా? కాంపిటీషన్ ఎంత దారుణంగా ఉంటదో 1000 మందికి లక్షల మంది కొట్టుకు చస్తారనమాట. సో, అలాంటిది అచీవ్ చేస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మన చుట్టూ ఉన్న మన కలెక్టర్ గారు, మన కమిషనర్ గారు ఇలాంటాళ్ళు ఎంత కష్టపడి ఈ స్థాయికొచ్చారన్నది మీరొక్కసారి అర్థం చేసుకోండి.
ఒక్క నిమిషం ఉంది. వి కంటిన్యూ. ఇది అయిన తర్వాత ఎంత అయితే అంత చూద్దాం. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూసుకోండి. ప్రిలిమ్స్‌లో టోటల్‌గా మనకి 200 మార్కులు మాత్రం ఉంటది. పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్‌లు ఉంటాయి. పేపర్ 2 అనేది నేను చెప్పాను కదా! ఆప్టిట్యూడ్ అనేది అది ఓన్లీ క్వాలిఫైయింగే. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ 200 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయో చూడండి. సో 2018లో 200 మందికి 84 చూడండి ఒకసారి ఒక్కొక్క కేటగిరీ వైస్‌గా 98 మార్కులకొస్తే వాళ్ళు మెయిన్స్‌కెళ్లారనమాట. అదే 2016లో 200కి 116 మంది వస్తే వాళ్ళు మెయిన్స్‌కెళ్లారనమాట. ఈ విధంగా ఈ సెలక్షన్ అనేది ఉంటది. మెయిన్స్‌లో చూడండి. మెయిన్స్‌లో ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూసుకొని రైట్ టైం అయిపోతుంది. సో అందుకే ఎప్పుడు కూడా లోపలికి అంటే క్లాస్‌కి త్వరగా అటెండ్ అవ్వాలి. సో విల్ కంటిన్యూ దిస్ అగైన్. ఒకవేళ మధ్యలో బ్రేక్ అయిపోతే ఈ క్లాస్‌ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో రేపటి మనం కంటిన్యూ చేద్దాం అనమాట. సో అందరూ కూడా ఎయిమ్ హై చాలా మనం మనం ముందే ఎక్కువగా ఊహించుకోవాలి. మనల్ని మనం తక్కువ ఊహించుకున్నామంటే ఇంకా